హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆహా జర్నీ. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు ఒక మంచి హెయిర్ కేర్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. నా కర్లీ హెయిర్తో నేను చాలా ఇబ్బంది పడేది, తొందరగా చిక్కులు పడేది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, మొత్తం రఫ్గా అయిపోయింది హెయిర్ అంతా. అందుకనే యూట్యూబ్లో చూసి ఆల్స్ గుడ్నెస్ వారి ఫ్లాక్సీడ్ జెల్ని యూజ్ చేశాను. నేను 3 days యూజ్ చేసిన తర్వాతనే నేను మీకు ఈ వీడియోలో చెప్తున్నాను. 3 daysలోనే నా హెయిర్ చాలా స్మూత్గా, స్ట్రైట్గా, హెల్దీగా అనిపించింది. నా జుట్టు ఎక్కువ చిక్కులు కూడా పడడం లేదు, మళ్ళీ చాలా సాఫ్ట్గా, షైనీగా కూడా కనిపిస్తుంది. నేనైతే పర్పుల్ యాప్లో బుక్ చేసుకున్నాను ఆల్స్ గుడ్నెస్ వారి ఫ్లాక్సీడ్ జెల్. ఇది హెయిర్కే కాకుండా స్కిన్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. 300 ml 250కి వచ్చేసింది ఫ్రెండ్స్ ఇది. కానీ చాలా బాగుంది, రిజల్ట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇది 4th టైం అండి అప్లై చేసేది. 3 times ఆల్రెడీ అయిపోయింది. డైలీ అప్లై చేయాలంటే నాకు ఆఫీస్ ఉంటుంది కాబట్టి కుదరదు. నాకు ఎప్పుడు లీవ్ ఉంటే, ఎప్పుడు దొరికితే నేను అప్పుడు అప్లై చేస్తూ ఉంటాను. బట్ రిజల్ట్ మాత్రం చాలా బాగుంది. ఇది 4th టైం అయినా 3 times చాలా చాలా బాగా అనిపించింది. మా ఆఫీస్లో కూడా హెయిర్కి ఏమన్నా యూజ్ చేస్తున్నావా, స్ట్రైట్ అవుతుంది, సాఫ్ట్గా ఉంది, ఏ ప్రోడక్ట్ వాడుతున్నావు అని కూడా అడిగారు. ఫ్లాక్సీడ్స్ జెల్ వాడినప్పుడు మాత్రం చాలా బాగా అనిపించింది. డిఫరెన్స్ అయితే కంపల్సరీ తెలుస్తుందండి. మీరు కూడా దీనిని ట్రై చేయవచ్చు. ఫ్లాక్సీడ్ జెల్ ఇలా హెయిర్కి అంతా అప్లై చేయాలి. చాలా చిక్కగా పెట్టుకోవాలి. ఇలా అప్లై చేశాక ఒక 1 hour తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి. 1 hour 30 minutes అనేది మీ ఇష్టం అండి. నేనైతే 1 hour ఉంచుకున్నాను. 1 hour తర్వాత హెయిర్ బాత్ చేశాను. చాలా మంచి రిజల్ట్ వచ్చింది. నేను డైలీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకునేదాన్ని. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల చెమట, ఆ ట్రాఫిక్లో పొగ, దుమ్ము, ఎండకి హెయిర్ అంతా చిక్కుబడి డ్రై అయిపోయి రఫ్గా అయిపోయింది. హెయిర్ ఎప్పుడు దువ్వినా కానీ చాలా ఊడిపోయి తెగడము, చిక్కులు, చాలా ఇబ్బంది పడేదాన్ని. యూట్యూబ్లో సెర్చ్ చేశాను హెయిర్కి సంబంధించినవి. ఆల్స్ గుడ్నెస్ వారి ఫ్లాక్సీడ్ జెల్ గురించి అయితే బాగా ఎక్కువ వీడియోస్ ఉన్నాయండి. ఆ వీడియోస్లలో హెయిర్కి ఇది అప్లై చేస్తే సాఫ్ట్గా అవుతుంది, స్ట్రైట్ అవుతుంది, బాగుంటుంది అనేసి చాలామంది చెప్పారు. నేను అనుకున్నాను వ్యూస్ కోసం కావచ్చు అలా చెప్తున్నారు అనేసి నేను అనుకున్నాను. ఒకసారి ట్రై చేస్తే పోలే అనేసి ఆర్డర్ చేశాను. బట్ ఇది యూజ్ చేశాక నేను కూడా అదే అంటున్నాను, చాలా బాగుంది, సాఫ్ట్గా ఉంది, చిక్కులు కూడా పడట్లేవు. నా కర్లీ హెయిర్ కూడా కొంచెం కొంచెం పోతుంది. హ్యాపీ. ఇదివరకు అయితే బయటికి వెళ్ళాల్సి వచ్చినా, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా హెయిర్ స్ట్రైట్నర్ అయితే కంపల్సరీ వాడేదాన్ని. హెయిర్ ఎందుకంటే ఎక్కువ కర్లీ ఉంటే అది తొందరగా చిక్కుబడి నాకు మార్నింగ్కి చాలా ఇబ్బంది అనిపించేది. సో ఇప్పుడైతే ఈ ఫ్లాక్సీడ్ యూజ్ చేసినప్పటి నుంచి అయితే చాలా సాఫ్ట్గా ఉంది. హెయిర్కి ఇదివరకు అయితే ఎక్కువ ఆయిల్ అప్లై చేసేదాన్ని, నైట్ అయితే కంపల్సరీ పెట్టుకునేదాన్ని. ఇప్పుడు ఈ జెల్ యూజ్ చేసిన కాంచెలు మాత్రం ఎక్కువ ఆయిల్ కూడా పెట్టడం లేదు నేను. చాలా బాగుంది హెయిర్ అయితే, సాఫ్ట్గా, స్మూత్గా. ప్రస్తుతానికైతే హెయిర్ అయితే ఇప్పుడు దువ్వినప్పుడు అయితే ఊడడం లేదు, హెయిర్ కట్ కూడా అవ్వడం లేదు. ఇదివరకు అయితే తెగిపోయేది, చిన్న చిన్నగా బాగా చిక్కులు వచ్చేది. ఇప్పుడైతే అలా ఏం లేదు, బాగుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఆల్స్ గుడ్నెస్ వారి ఫ్లాక్సీడ్ జెల్ని ట్రై చేసి ఉంటే కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ మై ఆల్ సబ్స్క్రైబర్స్. మీ సపోర్ట్ వల్లనే నేను ఇన్ని వీడియోలు చేయగలుగుతున్నాను. థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో ఇలానే కంటిన్యూ చూడండి, స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్, యూట్యూబ్లో చాలా వీడియోస్ పెడతా ఉంటారు కదా, వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటూ స్కిప్ చేస్తూ ఉంటాము. కానీ ఒక వీడియో తీయాలంటే ఎంత కష్టపడాలనేది నేను ఈరోజు వీడియో చేస్తుంటే నాకు తెలిసింది. అమ్మో, చాలా చాలా కష్టము వీడియోస్ తీయడము, వాయిస్ చెప్పడము. పాపం చాలామంది పెడతా ఉంటారు, మనం స్కిప్ చేస్తూ ఉంటాము రీల్స్ అవి ఇవి. ఎక్కువ శాతం నేనైతే షార్ట్సే చేశాను.
ఇది ఫస్ట్ టైం నాకు వీడియో తీయడము, బట్ చాలా టైం పట్టింది, చాలా ఇబ్బంది పడ్డాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. 1 అవర్ తర్వాత నేను హెయిర్ వాష్ చేశాను. చూడండి, రిజల్ట్ అయితే మంచిగా అనిపిస్తుంది. ఇది 4th టైం నేను పెట్టడము. నాకైతే బాగా అనిపించింది హెయిర్. మీకు కూడా తెలుస్తుంది అనుకుంటున్నాను. హెయిర్ అయితే సాఫ్ట్గా, షైనీ అయితే మంచిగా అనిపిస్తుంది, సాఫ్ట్గా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. మీకు ఏమైనా ఇదే విధంగా ప్రోడక్ట్స్ హెయిర్ గురించి సాఫ్ట్గా, స్మూత్గా, స్ట్రైట్ అయ్యే ప్రోడక్ట్స్ ఏమైనా తెలిసి ఉంటే నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. నేను ట్రై చేసి వీడియో పెడతాను. కంపల్సరీ కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్.